హాయ్ హలో నమస్తే. నేను మీ కట్టా కార్తీ. కుటుంబ సంబంధాలను వదిలేయండి. భార్య పిల్లలతో సంబంధాలు పక్కన పెట్టేయండి. మానవ సంబంధాన్ని గాలికి వదిలేసేయండి. నిద్రాహారాలు పూర్తిగా వదిలేయండి. ఇక కేవలం మీకు ఇచ్చిన జాబ్ మీద మాత్రమే కూర్చోండి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, గత కొన్ని రోజులుగా ఈ చర్చ పెద్ద ఎత్తున నడుస్తుంది. దీనికి కారణం ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు. చాలా పెద్ద ఆయన, ఒక స్థాయికి ఎదిగినటువంటి ఒక రోల్ మోడల్. ఆయన చెప్పిన వ్యాఖ్య ఏంటి అంటే, మనిషి 70 గంటలు వారానికి పని చేయాలి అని. సరే, ఇదే ఎక్కువ అనుకుంటే ఎల్ఎన్టీ చైర్మన్ సుబ్రహ్మణ్యం గారు ఆయన చెప్తారు, పిల్లాన్ని చూస్తూ ఎంతసేపు కూర్చుంటారు, వారానికి 90 గంటలు పని చేయాలి అని. అంటే ఇక నిద్రాహారాలు మాని కుటుంబాలను వదిలేసి సన్యాసం తీసుకొని పిల్లలతో మానవులతో చుట్టుపక్కల వాళ్ళతో ఎలాంటి సంబంధాలు లేవనుకొని 90 గంటలు పనిచేసి ఎవరి కోసం పనిచేయాలి, ఎందుకోసం పనిచేయాలి, పనిచేసి శ్రమను ఎవరికి దోచిపెట్టాలి, ఈ చర్చ అంతా ఇప్పుడు సోషల్ మీడియాలో నడుస్తుంది. దీని గురించి మరింత విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు కొత్త రాజేంద్రబాబు గారు. సార్ నమస్కారం. సార్ నమస్తే కార్తీక్. సార్, 70 గంటలు పనిచేయాలని ఒక ఆయన, 90 గంటలు పనిచేయాలని ఒక ఆయన. ఇప్పటికైతే వారానికి 48 గంటల పని విధానం అనేక పోరాటాల తర్వాత, శ్రామిక కార్మిక పోరాటాల తర్వాత మనం సాధించుకున్నటువంటి హక్కు అది. ఆ 48 గంటలు 70 గంటలు 90 గంటలు కావాలని అంటున్నారు. నిజంగా ఏంటి పరిస్థితి? ఇప్పుడు భారతదేశంలోనే బాగా ట్రోల్ అవుతున్న సబ్జెక్టు, టాపిక్, విమర్శలకు గురవుతున్న విషయం ఏదన్నా ఉందా అంటే, ఈ మధ్య కాలంలో ఎల్ఎన్టీ చైర్మన్ సుబ్రహ్మణ్యన్ గారు చేసిన స్టేట్మెంట్. ఓకే, సో ఇందులో మనం నిష్పక్షపాతంగా విశ్లేషణ చేద్దాం. ఈ విశ్లేషణ ప్రొఫెషనల్గా ప్యూర్లీ అన్బయాస్డ్ చేద్దాం. ఒకటి, విశ్లేషణకి వెళ్ళే ముందు ఎల్ఎన్టీ చైర్మన్ సుబ్రహ్మణ్యం గారు కానీ, లేదా ఇన్ఫోసిస్ చైర్మన్ గతంలో నారాయణమూర్తి గారు కానీ 2023లో 70 అవర్స్ పర్ వీక్ పనిచేయాలని ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ అప్పట్లో దుమారం లేపింది. ఈ మధ్య రీసెంట్గా లేటెస్ట్గా ఎల్ఎన్టీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం గారు వారానికి 90 గంటలు పనిచేయాలి, పని చేయకుండా ఇంట్లోనే కూర్చోవటం వల్ల పెళ్ళాన్ని ఎంతసేపు చూస్తూ కూర్చుంటారు, అసలు మీ చేత ఆదివారం కూడా పని చేయించలేకపోతున్నాను అని నాకు బాధగా ఉంది అని ఒక కాన్ఫరెన్స్, డిజిటల్ మీడియా ఒక మీటింగ్లో ఒక వాళ్ళ ఎంప్లాయీ అడిగిన ఒక ప్రశ్నకి, సాటర్డే మనం ఎందుకు ఆఫ్ తీసుకోకూడదని ఆ ఎంప్లాయీ అడిగినప్పుడు ఆయనకి రిప్లై ఇస్తూ వాళ్ళ ఎంప్లాయీస్ని ఉద్దేశించి ఆయన ప్రస్తావించిన మాటలు ఇవి. సో ఇవి పెద్ద ఎత్తున దుమారానికి, విమర్శనకి లోనవుతున్న సంఘటన ఇప్పుడు జరుగుతూ ఉంది. ఇది విశ్లేషణకి వెళ్ళే ముందు మొదలుగా ఎల్ఎన్టీ చైర్మన్ సుబ్రహ్మణ్యం గారు కానీ, ఇన్ఫోసిస్ అప్పట్లో నారాయణమూర్తి గారు కానీ, ఇటువంటి పెద్దలందరూ కూడా పెద్ద బిజినెస్ సామ్రాజ్యాన్ని స్థాపించి భారతదేశానికి లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించిన వాళ్ళు ఒకటి. రెండోది, ఎంతో ఆదర్శమూర్తులు. వాళ్ళని ఖచ్చితంగా చాలామంది ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళాలా. సో ఈ వాళ్ళు అన్న మాటల నేపథ్యం ఏంటి, ఎందుకు అన్నారు, దాంట్లో మంచి ఏంటి, చెడేంది అనేది మనం విశ్లేషణ చేద్దాం. ఈ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం గారు ఎల్ఎన్టీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారు ఎంట్రీ లెవెల్లో బీటెక్ సివిల్ ఇంజనీర్ చదివి ఎంట్రీ లెవెల్లో ఎల్ఎన్టీలో జాయిన్ అయ్యి అంచెలంచెలుగా ఎదిగి చైర్మన్ పదవి దాకా ఎదగటం అనేది గొప్ప విషయం. ఆయన ఆ విధంగా మనం అప్రిషియేట్ చేయాలా. సో ఈ ప్రస్తావన ఇట్లా ఉన్నప్పుడు, వీళ్ళిద్దరు మాటలు ఇట్లా ఉన్నప్పుడు, ఈ ఎల్ఎన్టీ చైర్మన్ గారి మాటలని సమర్థిస్తూ కొంతమంది, అలా కాదు అని కొంతమంది, ఈ కార్పొరేట్ హౌసెస్ హెడ్స్ ఎవరైతే ఉన్నారో, బాగా మల్టీనేషనల్ కంపెనీస్ హెడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రకరకాల కామెంట్స్ కూడా చేశారు. వాళ్ళు ఏం కామెంట్ చేశారు అనేది మనం ఒకసారి పరిశీలించినట్టయితే, మనకి షాదీ.com అని ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీ, అనుపమ్ దాని చీఫ్ ఏమన్నారంటే, అవును మనకి వీక్లీ ఆఫ్ లేకుండా ఎక్కువ గంటలు పని చేయాలా భారతదేశంలో అని ఒక మాట అన్నారు. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు ఇంతకుముందు 70 అవర్స్ పర్ వీక్ పనిచేయాలని చెప్తూ ఆయన లాజిక్ ఏం చెప్పారంటే, చైనా మనకంటే చాలా ముందుంది, వాళ్ళు ఎక్కువ గంటలు పనిచేస్తున్నారు, మన ప్రొడక్టివిటీ కంటే వాళ్ళ వర్కర్స్ ప్రొడక్టివిటీ 3.5 టైమ్స్ ఎక్కువ ఉంది, కాబట్టి వాళ్ళని బీట్ అవ్వాలంటే ఇండియాలో ఉన్న యువత ఎక్కువ గంటలు పనిచేయాలని నారాయణమూర్తి గారు గతంలో చెప్పడం జరిగింది. కరప్షన్ సార్, చైనాలో ప్రొడక్టివిటీ ఎక్కువ ఉందంటే దానికి కారణం ప్రభుత్వ విధానాలు. రకరకాల రీజన్స్ వల్ల ఉంది. ప్రొడక్టివిటీ ఎక్కువ ఉందంటే ఇప్పుడు అక్కడ కుటీర పరిశ్రమకి ఎక్కువ వాల్యూ ఇస్తారు. ఎస్, ఇక్కడ మనకి లేదుగా. అక్కడ మ్యాన్ పవర్ కూడా ఎక్కువ ఉంది. అవును, వాళ్ళు ఉపయోగించుకుంటారు, దాని పాలసీ ఎక్కువ, ప్రొసీజర్ అది పక్కన పెడితే ఎలన్ మస్క్ గారు ఈ విషయంలో ఏం కామెంట్ చేశారంటే, ఆయన బాగా ప్రసిద్ధి చెందిన
బిజినెస్ పర్సన్. ఆయన ఏమన్నారా అంటే ఒక స్టెప్ ముందుకెళ్ళి 70 గంటలు 90 గంటలు కాదు 100 గంటలు పర్ వీక్ పనిచేయాలి అన్నారు. సో గౌతమ్ అదానీ గారు ఈ విషయంలో ఏమన్నారంటే, ఇప్పుడు నువ్వు ఎంతసేపు పని చేసావు అనేది కాదు, ఎన్ని గంటలు పని చేసావు అనేది కాదు, ఎంత అవుట్పుట్ ఇచ్చావు అనేది ముఖ్యం మనకి. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే నువ్వు ఏదైతే పని చేస్తున్నావో ఆ పని నువ్వు ఇష్టంగా చేస్తే దాంట్లోనే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉంటుంది. అది నువ్వు ఫోర్స్గా బలవంతంగా చేయాల్సి వచ్చి చేస్తే అందులో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది వేరేగా ఉంటుంది. కాబట్టి మనం ఇది అవర్స్ కాదు, ఎన్ని గంటలు ఇష్టంగా పనిచేసామనే దాని మీద వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉంటుందని అదానీ గారు ప్రస్తావించడం జరిగింది. ఆర్పీజీ గ్రూప్కు సంబంధించిన హర్ష గోయంకా అని ఆర్పీజీ గ్రూప్ హెడ్ ఏమన్నారంటే, ఇది ఎన్ని గంటలు పనిచేయటం హార్డ్ వర్క్ కాదు క్వశ్చన్, ఇక్కడ స్మార్ట్ వర్క్. ఎంత స్మార్ట్ వర్క్ నువ్వు పనిచేసావు, అది ఎన్ని గంటలు అనేది అప్రస్తుతం అనేది ఆర్పీజీ గ్రూప్ హెడ్ ఎవరైతే ఉన్నారో హర్ష గోయంకా అనటం జరిగింది. అదేవిధంగా ఓలా ఫౌండర్ భవిత్ అగర్వాల్ ఏమన్నారంటే, అసలు వీక్లీ ఆఫ్స్ ఎందుకు ఇండియాలో, మనకి వీక్లీ ఆఫ్స్ ఉండక్కర్లేదు, అవసరం లేదు, కంటిన్యూ పని చేసుకుంటూనే ఉండాలి అన్న ఓలా అంటారండి. ఇదన్నిటి ఇట్లా ఉన్నప్పుడు నిన్న లేటెస్ట్గా ఆఖరిగా మహేంద్ర అండ్ మహేంద్ర హెడ్ ఎవరైతే ఉన్నారో ఆనంద్ మహేంద్ర ఏమన్నారంటే, ఆయన కొంత ఎక్కువగా ట్విట్టర్లో జనానికి దగ్గరగా ఉంటారు. ఆయన ఏమంటారంటే, క్వాంటిటీ ఆఫ్ వర్క్ ముఖ్యం కాదు ఇక్కడ, మనకి ఎన్ని గంటలు పనిచేసామనేది కాదు, క్వాలిటీ ఆఫ్ వర్క్, ఎంత క్వాలిటీగా మనం పనిచేసామనేది అది ఇంపార్టెంట్. గుడ్. ఎక్కువ గంటలు నువ్వు పనిలోనే ఉంటే ఇంట్లో భార్య కూడా వదిలేసి వెళ్ళిపోద్ది. అవును, మనం ఎన్ని గంటలు పని చేసాము అనే దానికంటే ఎంత క్వాలిటీ అవుట్పుట్ ఇచ్చాము అనేది మనకి ఒకటి. పని మాత్రమే చేసి ఇంట్లోని జనాలకి సంబంధాలు, మీరు ప్రస్తావించినట్టుగా సంబంధాలు దూరం అయితే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. దానికి ఎగ్జాంపుల్ ఆయన చెప్పింది ఏంటంటే, ఆయన మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, కార్స్ మ్యానుఫ్యాక్చరింగ్, వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్నారు కాబట్టి ఆయన ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే, సపోజ్ వాళ్ళు ఎంప్లాయీస్ ఉన్నారు, ఓన్లీ పని 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 సిస్టమ్ బేస్డ్ ఆఫీస్ అనుకుంటే ప్రజల్లో రిలేషన్స్ కట్ అయిపోతే, ప్రజలకు కావాల్సిన ఒక కారు మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఆ కారు ఏ విధంగా ఉండాలని కోరుకుంటున్నారు, దాని ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే ప్రజలతో సత్సంబంధాలు ఉండాలా, ఇంటి వాళ్ళతో సత్సంబంధాలు ఉండాలా, మనుషులతో సంబంధ బాంధవ్యాలు ఉండాలా, కాబట్టి వర్క్ ఒకటే కాదు అన్ని ముఖ్యం అని చెప్పి ఆనంద్ మహేంద్ర గారు కామెంట్ చేశారు. వీళ్ళందరూ ప్రముఖులు, వీళ్ళంతా కూడా భారతదేశంలో, వీళ్ళందరూ కామెంట్స్ ఇట్లా ఉన్న నేపథ్యంలో అసలు మనకి యాక్ట్ ప్రకారం, చట్టం ప్రకారం 48 గంటలు పర్ వీక్ పనిచేయాలా. ఇది ఇందాక మీరు ప్రస్తావించినట్టు మేడే అనేది ఒకటి మనకి బాగా గుర్తుంటుంది. 1866లోనే 8 గంటల పని దినాలు తీసుకొచ్చి ప్రపంచవ్యాప్తంగా దాన్ని అమల్లోకి తీసుకొచ్చిన సందర్భం మనకు ఉంది. కాకపోతే జరుగుతున్న మార్పుల వల్ల ఏంటంటే రకరకాల భాష్యాలు దానికి చెప్తూ వస్తూ ఉన్నారు. వాళ్ళందరూ చెప్పిన దాన్ని మనం ఒకసారి పరిశీలించినట్టయితే, మనకి ఇప్పుడు ప్రజెంట్ ఇండియాలో వర్కింగ్ అవర్స్ 2480 అవర్స్ పర్ ఇయర్ ఉంది. అదే యుఎస్లో 1872 వర్కింగ్ అవర్స్ పర్ ఇయర్ ఉంది. జపాన్లో 1903, యూకేలో 1866, జర్మనీలో 1783. అదేవిధంగా నెదర్లాండ్స్లో కనుక మనం ఒకసారి చూస్తే దీనికి ఉల్టా 32 అవర్స్ పర్ వీక్ ఉంది. స్వీడన్లో 40 అవర్స్ పర్ వీక్ ఉంది. చైనాలో 90 అవర్స్ పర్ వీక్. యుఎస్లో 56 అవర్స్ నుంచి 60 అవర్స్ పర్ వీక్ ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఆసియన్ కంట్రీస్లో 49 అవర్స్ పర్ వీక్, నార్త్ అమెరికాలో 37.9 అవర్స్ పర్ వీక్. ఇదంతా ఉన్నప్పుడు దీని అన్నిటిని పక్కన పెడితే ప్రపంచంలోనే అత్యధిక సంతోషంగా మనుషులు జీవించే దేశం ఏదన్నా ఉందా అంటే అది ఫిన్లాండ్. ఫిన్లాండ్లో వర్కింగ్ అవర్స్ మనం ఒకసారి చూసినట్టయితే 37.5 నుంచి 40 అవర్స్ పర్ వీక్ ఉంది. నేనంతా స్టాటిస్టికల్ డేటా చెప్తున్నా. అవును. సో ఈ డేటా ఇట్లా ఉన్నప్పుడు ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ నేనేమంటానంటే, ఇది రకరకాల కంట్రీస్లో ఉన్న అవర్ వర్కింగ్ అవర్స్, ఈ డేటా ఇట్లా ఉన్నప్పుడు నేనేమంటానంటే టైం అండ్ ప్రొడక్టివిటీకి లింక్ ఏంటి అంతే ఒకటి. రెండోది, ఎవరైతే ఎల్ఎన్టీ ఉందో, ఎల్ఎన్టీ అనే సంస్థ మ్యానుఫ్యాక్చరింగ్లో ఉంది, సివిల్లో ఉంది, రోడ్స్, కన్స్ట్రక్షన్ వీటన్నిటిలో ఉంది. అక్కడ ఎంప్లాయీస్ అంతా కూడా బ్లూ కాలర్ జాబ్ వాళ్ళు ఎక్కువ ఉంటారు, వైట్ కాలర్ వాళ్ళు తక్కువ ఉంటారు. సో ఈ ఎల్ఎన్టీ చైర్మన్ అన్నది ఏ జాబ్కి సంబంధించిన క్యాటర్కి సంబంధించిన వాళ్ళని ఉద్దేశించి అన్నారు. సపోజ్ ఫిజికల్ వర్క్ చేసేవాళ్ళు అన్ని గంటలు పని చేస్తే వాళ్ళ జీవితంలో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఓన్లీ 2 రకాలు ఉంటాయి ఇక్కడ. పని ఎక్కువ గంటలు చేయటం అనే దానికంటే ఐ వాంట్ టు, ఐ హ్యావ్ టు. సో ఈ 2 మనం డిఫరెన్షియేట్ చేయాలి. ఇప్పుడు నేను ఒక పెద్ద సంస్థను పెట్టాను అనుకోండి, నేను చైర్మన్ ఫౌండర్ అనుకోండి, ఆ సంస్థ కోసం నేను ఎన్ని గంటలు పనిచేశాను అనేది నాకు అసలు ఆలోచన కూడా ఉండదు. రకరకాల సైంటిస్టులు మనం ఇక్కడ కూడా ఒక విశ్లేషణ మీరు చెప్పండి సార్. సహజంగా ఏ జాబ్ అయినా ఏ పనైనా మనం ఎందుకు చేస్తాం? మన అవసరాలు తీర్చుకోవడం కోసం. ఎందుకంటే దాని నుంచి కొంత డబ్బు మనకు వస్తుంది, కొంత వేతనం మనకు వస్తుంది, దాని నుంచి మన అవసరాలు, మన కుటుంబం సాగిపోతుంది అనేది. ఈ కుటుంబాన్ని వదిలేసుకునే కాడికి వస్తే, వ్యక్తిగత జీవితాన్ని వదిలేసుకునే కాడికి వస్తే
ఆ పని ఎందుకు చేయాలని ఒక నైరాశ్యం కూడా వస్తుంది కదా. ఇందులో రెండు రకాలు, బ్రతకటం కోసం పని చేస్తున్నామా, పని చేయటం కోసం బ్రతుకుతున్నామా, ఆ పాయింట్ చర్చించారు ఈ విషయంలో నేనేమంటానంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఒకటి ఉంది. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఇష్టంగా ఇప్పుడు నేను ఒక సైంటిస్ట్ అనుకోండి, ఒక క్రియేటివ్ చేయాలా, ఒక ఇన్నోవేటివ్ చేయాలా, ఒక రీసెర్చ్ చేయాలా, కొత్తది కనిపెట్టాలా అన్న తపన నాలో ఉన్నప్పుడు నేను ఎన్ని గంటలు పని చేశాను అన్నది డజంట్ మ్యాటర్. ఈ పని చేసే టైంలోనే నాకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ దొరుకుతుంది. ఆ పని మీద ఇష్టం ఎప్పుడు అంటే వాట్ టైప్ ఆఫ్ జాబ్ యు ఆర్ డూయింగ్. అట్లా కాకుండా ఫిజికల్ గా బ్రెయిన్ తక్కువ వాడి ఫిజికల్ గా ఎక్కువ పని చేసేటప్పుడు మనకి టెక్నాలజీ ఎక్కువ వచ్చింది కాబట్టి దాన్ని యూటిలైజ్ చేసుకొని తక్కువ గంటల్లో ఎక్కువ ప్రొడక్టివిటీ తీసుకురావచ్చు. అది ఏ వర్గానికి సంబంధించింది అనేది మనకి ముఖ్యంగా ఆలోచించాల్సి ఉంటుంది. రెండోది, ఎవరైతే కామెంట్ చేశారో సుబ్రహ్మణ్యం గారు, ఆయన యాన్యువల్ శాలరీ 51 crores per annum. అదే సుబ్రహ్మణ్యం గారు ఎల్ఎన్టీలో యావరేజ్ శాలరీ ఫర్ ద ఎంప్లాయీస్ 9.55 lakhs per annum. సో అదే ఎంత తేడా ఉంది. అదే ఆయన ఎందుకు అన్నారంటే, ఆయన ఫౌండర్, చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్. అది ఇక్కడ జరుగుతుంది కూడా అదే సార్. ఆయన ఆలోచన ఆయన ఫౌండర్ కావచ్చు, చైర్మన్ కావచ్చు, వాట్ ఎవర్ కావచ్చు సార్. కానీ ఎల్ఎన్టీ లాభాలకు కారణం ఎవరు? ఎల్ఎన్టీలో ఆయన 51 crores శాలరీ తీసుకోవడానికి కారణం ఎవరు? వేలాది మంది ఎంప్లాయీస్. అదే ఎంప్లాయీస్ కి యాన్యువల్ ఇంక్రిమెంట్ 1.74% వస్తే, మేనేజ్మెంట్ క్యాడర్ ఎంప్లాయీస్ కి 20.38% ఇంక్రిమెంట్ వస్తే, ఎల్ఎన్టీలో ఈ చైర్మన్ కి ఇంక్రిమెంట్ పర్సంటేజ్ ఎంత వచ్చిందో తెలిసిన 531 times వచ్చింది. సో ఆ పొజిషన్ బట్టి వాళ్ళు ఆ విధంగా మాట్లాడి ఉండొచ్చు అని చెప్పేది నేను అంటున్నా. అంటే ఆయనకి కింద వాళ్ళ కష్టాలు తెలియవు, బాధలు తెలియవు, వాళ్ళకు రోజువారీ జీవితంలో పడే ఇబ్బందులు తెలియవు. ఇప్పుడు డాక్టర్లు చెప్తా ఉంటారు, డాక్టరే చెప్పేది, నేను సైన్స్ చెప్తున్నాను, రోజుకి 8 గంటలు నిద్రపోవాలని. మరి 8 గంటల నిద్ర ఎక్కడ పోనిస్తారు వీళ్ళు 9 గంటలు పని చేయించుకుంటే? ఇంకోటి ఉంది, భారతదేశంలో శాలరీ హైక్ ఒక్కసారి మనం చూసినట్టయితే మా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో 8.5% యావరేజ్ ఉంది, ఎఫ్ఎంసీజీలో 4.5% ఉంది, అదేవిధంగా లాజిస్టిక్స్లో 4.2% ఉంది, ఐటీలో 4% ఉంది. ఈ విధంగా శాలరీ హైక్ ఇండియాలో పర్సంటేజ్ ఆఫ్ హైక్ ఉంది. వేరాజ్ సీనియర్ పొజిషన్స్, చైర్మన్స్, మేనేజింగ్ డైరెక్టర్లో వాళ్ళ ఈక్వేషన్ వేరు. ఇక్కడ ఇంకొక విషయం కూడా నేను చెప్పదలుచుకున్నా. సపోజ్ ఈ ఎల్ఎన్టీ చైర్మన్ గారు ఏదైతే ప్రస్తావించారో 90 గంటలు పనిచేయాలా అని అంటున్నారో 1 weekకి, సపోజ్ అదే వ్యక్తి ఒక హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి హార్ట్ సర్జరీ కోసం వెళ్ళినప్పుడు, హాస్పిటల్లో కార్డియాలజిస్ట్, సర్జన్స్ 2 ఉన్నారు అనుకుందాం. ఒక అతను ఆ వారం మొత్తం 90 hours per week పనిచేసి రెస్ట్లెస్ గా ఉండి రోజుకు 15 గంటలు పనిచేసి అలసటతో ఉండి ఒక డాక్టర్ ఈ పేషెంట్ దగ్గరకు వచ్చాడు కార్డియాలజీ సర్జరీ చేయడానికి. ఇంకొక డాక్టర్ వీక్లీ 5 days పనిచేసి ఫ్రెష్ గా 2 days రిలాక్స్ అయ్యి రెస్ట్ తీసుకొని రిఫ్రెష్ అయ్యి ఆ రోజు హాస్పిటల్కి వచ్చారు. ఈ పేషెంట్ ఏ డాక్టర్ చేత సర్జరీ చేయించుకుంటాడు? సుబ్రహ్మణ్యం గారు సమాధానం చెప్పాలి ఖచ్చితంగా దీనికి. ఈ పేషెంట్ హార్ట్ సర్జరీ లేదు బాగా అలసిపోయి 90 గంటలు పనిచేసి రెస్ట్లెస్ గా ఉన్నావు హాస్పిటల్లో, నువ్వు నాకు హార్ట్ సర్జరీ చేయంటాడా? లేదురా బాబు ఇప్పుడే ఫ్రెష్గా వచ్చాడు 5 days వీక్ పనిచేసి 2 రోజులు రెస్ట్ తీసుకొని అని ఆ డాక్టర్ చేత సర్జరీ చేయించుకుంటాడా? అవును. సో ఎక్కువ గంటలు పని చేయటం అనే కాన్సెప్ట్ కంటే ప్రధానంగా పని చేసేంతసేపు క్వాలిటీ ఆఫ్ వర్క్ ఒకటి, రెండోది హార్డ్ వర్క్ కంటే స్మార్ట్ వర్క్ ఒకటి. ఈ ఆలోచన మనం ముందు పెట్టుకోవాలా. అన్నిటికంటే ముఖ్యంగా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే కొంతమంది డెఫినేషన్ ఏమిస్తున్నారంటే 8 hours వర్క్, 8 hours స్లీపింగ్. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ మెంటల్ వెల్ బీయింగ్ ఈజ్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్. కాబట్టి 8 hours స్లీప్ కంపల్సరీ. కాబట్టి మిగతా 8 hours యూ స్పేర్ ఫర్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, సొసైటీ, యువర్ పర్సనల్ థింగ్స్. సో 8+8+8 అనేది ఒక ఫార్ములా వర్క్ లైఫ్ బ్యాలెన్స్. వ్యక్తిగత జీవితం కోసం 8 గంటలు, తప్పనిసరి నిద్ర కోసం 8 గంటలు, ఖచ్చితంగా చేయాల్సిన పని కోసం 8 గంటలు. ఈ 8+8+8 వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉంటుందని కొంతమంది చెప్తున్నమాట. సైక్రియాటిక్ డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే, మెంటల్గా ఎక్కువ వర్క్ చేయటం వల్ల, ఎక్కువ టార్చర్ పెట్టడం వల్ల, ఈ మధ్య కాలంలో పూణేలో అన్నా సెబాస్టియన్ వర్క్ ప్రెషర్ తట్టుకోలేక చనిపోయిన సంఘటన మనం చూసాం. బీపీలు, షుగర్లు, ఈవెన్ దో చాదస్తాలు కొన్ని ఒక ఏజ్ ఫ్యాక్టర్స్ లో, తర్వాత లైఫ్ స్పాన్ తగ్గటం, ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఇంకోటి అసలు ఇండియాలో తెలియంది ఏంటంటే, చాలా మంది చర్చించాల్సిందంటే, వర్క్ కోసం 8 గంటలు, ట్రాన్స్పోర్ట్ కోసం అంటే స్టే హోమ్ నుంచి ఆఫీస్కి 2 hours. ఇప్పుడు అన్నిటికంటే 90 గంటలు అంటే రోజుకు 15 గంటలు వీక్లీ ఆఫ్ తీసుకుంటే, లేదంటే వీక్లీ ఆఫ్ కూడా లేదంటే 13 hours ఇన్ని గంటలు పనిచేయటం వల్ల మనకి ఇక్కడ ఇంకొకటి, ఇది ఒక ఎగ్జాంపుల్. అప్ అండ్ డౌన్ వెహికల్ ట్రాన్స్పోర్టేషన్. నా కోరిక మేరకు ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడండి సార్ అని నేను పిలిస్తే మీరు వచ్చారు.
ఐ థింక్ హైదరాబాద్ లో మీకు 1 అవర్ ట్రాఫిక్ ఈజీగా పట్టింది. మినిమం 1.5 అవర్ ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకున్నా. సో 8 అవర్స్ పని అంటేనే మనకు 12 అవర్స్ అవుతుంది. ఈ లెక్కన ఆయన చెప్పిన 90 అవర్స్ అంటే వీక్లీ ఆఫ్ కనుక తీసుకుంటే 15 అవర్స్ పర్ డే పని చేయాలి. వీక్లీ ఆఫ్ తీసుకోకపోతే 13 అవర్స్ పని చేయాలి. ప్లస్ 4 అవర్స్ అప్ అండ్ డౌన్ వెళ్ళి రావాల్సి ఉంటుంది ఆఫీస్కి, ఇంటికి. ప్లస్ సో ఇవన్నీ చేసినప్పుడు ఇక్కడ ఇంట్లో ఫ్యామిలీ అంటే ఒక భార్య కాదు, భార్యని ఎంతసేపు చూడటం అనేది ముఖ్యం కాదు. ఫ్యామిలీ అంటే రకరకాలు ఉంటారు. భారతదేశంలో ఫ్యామిలీ అనేది ఒక భార్య కాదు, రకరకాల వ్యవస్థతో లింక్ అయి మిళితమైనటువంటి కుటుంబ నేపథ్యం భారతదేశ చరిత్ర, సంస్కృతి ఉంది. దీన్ని బేస్ చేసుకొని ఎన్ని గంటలు అనే దానికంటే కూడా టెక్నాలజీని యూజ్ చేసుకో, క్వాలిటీ ఆఫ్ వర్క్ని తీసుకో, నాట్ క్వాంటిటీ. అప్పుడు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చూసుకో, పనిని ఇష్టంగా చేయి. ఐ వాంట్ టు అనే దాన్ని డిఫరెన్షియేట్ చేసుకొని ఎక్కువ గంటలు అనేది ప్రాధాన్యత కాకుండా పని చేయించుకోగలిగితే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కూడా మెయింటైన్ అవుతుంది. అందరూ హ్యాపీగా జీవించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హ్యాపీ, హెల్దీ ఆంధ్రప్రదేశ్ అంటున్నారు, వెల్దీ. సో ఆరోగ్యంగా సంతోషంగా ఉండే రాష్ట్రం కావాలంటే ఆరోగ్యంగా హ్యాపీగా సంతోషంగా ఉండే ప్రజలు, ఎంప్లాయీస్ ఉండాలి. ఆ విధంగా మనం క్వాలిటీని ప్రాధాన్యత తీసుకొని ఈ వర్కింగ్ కల్చర్ డెవలప్ అవ్వాలా. అప్పుడే మనకి ముందుకు వెళ్ళటానికి బాగా ఉంటుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.